ఉమ్. మొదలు పెడతారా? వసంత గారు చెప్తున్నారా లేకపోతే? మాట వినిపిస్తుందా? మ్యూట్ లో ఉన్నాను. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఏప్రిల్ 17, 2026 టు థియోసఫీ అనే పుస్తకాన్ని లక్ష్మి గారు ఇప్పుడు చదువుతూ వివరిస్తారు. తెలుగులో దివ్యజ్ఞాన తత్వసారం. ఉమ్. ఈడి వాకర్ తన రెనౌన్సియేషన్ అనే గ్రంథంలో ఈ విధంగా వివరిస్తాడు. సంక్షిప్తంగా చెప్పాలంటే కర్మ సిద్ధాంతం అన్నది మన స్వరూపం అంతా మన కర్మల వల్లనే రూపొందింది. మనం భవిష్యత్ అంతా ఇప్పుడు మనం చేసే కర్మల వల్ల తయారవుతుంది, నిర్మించుకుంటున్నాం. మనం నిర్ణయించినదే మన కోసం ఎదురు చూసే మన విధి. మనమే సృష్టిస్తే తప్ప శాపం లేదా మోక్షం అంటూ ఏదీ లేదు. ఇది తప్పులకు ఆపదలకు రక్షణని ఇవ్వదు, నిజమైన నైతిక బలం యొక్క అవసరాన్ని కల్పిస్తుంది. ఇది దుర్బల స్వభావాల వారికి అందుబాటులో ఉండదు. మనస్సుకు నచ్చే మత సిద్ధాంతాలైన దుష్కర్మలకు ప్రత్యామ్నాయంగా సూచించబడే ప్రాయశ్చిత్తం, ప్రార్థన, క్షమాపణలు, మరణశయ్య పశ్చాత్తాపాలు ఏవీ లేకుండా ఈ కర్మ సిద్ధాంతం అతి తక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది. సార్వకాలికంగా జరిగే న్యాయంలో నేరం, శిక్ష అనేవి విడదీయలేని సంఘటనలుగా ఉంటాయి. కర్మ, దాని ఫలితం మధ్య వాస్తవికంగా తేడా ఉండదు. మన గతంలో చేసుకున్న కర్మలే మళ్ళీ మనకి మరో జన్మకి కారణం అవుతున్నాయి. ఆత్మస్థానం కర్మను బట్టి మారుతుంది. అది కర్మ సుదీర్ఘకాలం ఒకే స్థితిలో ఎప్పుడూ ఉండనీయదు. కర్మలు ఒకే స్థితిలో స్థిరంగా ఉండడం అసాధ్యం, ఎందుకంటే అవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కర్మలు భౌతికమైన స్వార్థ ప్రేరిత సంకల్పాల అధీనంలో ఉన్నంత వరకు ఆ కర్మల ఫలితాలు భౌతికంగా పునర్జన్మల రూపంలో వ్యక్తం అవుతూనే ఉంటాయి. భౌతిక జీవితంలోని ఆకర్షణ నుండి తప్పించుకోగలిగే వ్యక్తి మాత్రమే సంపూర్ణంగా స్వార్థరహితుడు అవుతాడు. ఈ లక్ష్యాన్ని కొద్దిమంది మాత్రమే సాధించగలిగారు. ఇదే మానవాళి అంతిమ లక్ష్యం. ఈ రచయిత ది సీక్రెట్ డాక్టర్ నుండి ఈ విధంగా సూచిస్తున్నాడు. కర్మను నమ్మేవారు విధిని కూడా నమ్మాలి, ఎందుకంటే ప్రతి మనిషి జన్మించినప్పటి నుండి మరణం వరకు తానే తన జీవిత దారాన్ని నేసుకుంటూ ఉంటాడు. సాలిపురుగు తానే నేసుకునే పొడవైన దారంలా ఈ విధి మన బాహ్య దృష్టికి అగోచరమైన స్వర్గం నుండి వినిపించే దివ్య స్వరంతోనూ లేదా మన అంతరంగంలోని కామ శరీర మానవుడు ద్వారా నడిపించబడతారు. ఇది కొంత దుష్ట ప్రవృత్తి కలిగినది. ఈ ఇద్దరు ఈ ఇద్దరు మన బాహ్య వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తారు, కానీ వారిలో ఒకరు విజయవంతం కావాల్సిందే. ఆ అంతరంగ యుద్ధం ప్రారంభమైన వెంటనే క్షమలేని మరియు కఠినమైన ప్రతిఫల ధర్మం, కాంపెన్సేషన్ లా కార్యాచరణలోకి వస్తుంది. అది అన్ని మార్పులను నిశ్చలంగా అనుసరిస్తూ ప్రతి చర్యకు తగిన ప్రతిఫలాన్ని నిస్సందేహంగా చెల్లిస్తుంది. చివరి నేత తంతు కూడా నేసిపోయినప్పుడు మానవుడు తాను అల్లుకున్న ఈ కర్మల వలలో చిక్కిపోతాడు. తనదైన సొంతమైన పని, అలా తన సొంతమైన
పనిచేస్తూ తన స్వేచ్ఛను పూర్తిగా అనుభవిస్తూ తన స్వయంకృతమైన విధిని అనుసరిస్తాడు. ఒక ఆధ్యాత్మిక తత్వవేత్త భగవంతుడి ఔదార్యాన్ని గురించి కానీ లేదా క్రూరత్వాన్ని గురించి కానీ మాట్లాడడు. కర్మ లేదా శిక్షతో పోలుస్తూ వివేచిస్తాడు. ఇదే బోధిస్తాడు. అది మంచివారిని రక్షించడమే కాక ఈ జన్మలోనే కాక భవిష్యత్ జన్మల్లో కూడా కాపాడుతుంది. చెడు లేని వారిని 7వ పునర్జన్మ వరకు శిక్షిస్తుంది. చెడు చేసేవారిని 7వ పునర్జన్మ వరకు శిక్షిస్తుంది. అవును, అతడు సృష్టించిన అశాంతి వలన సృష్టిలోని ఒక కణమంతా చిన్న అణువు కూడా అసమతుల్యంలోకి వెళ్ళి మళ్ళీ సమతుల్యంలోకి వచ్చే వరకు అతడికి శాంతి ఉండదు. కర్మ యొక్క ఏకైక నిబంధన శాశ్వతమైనది, మారని నియమం ఒక్కటే. భౌతిక లోకంలోనూ మరియు ఆధ్యాత్మిక లోకంలోనూ పరిపూర్ణ సమతుల్యతను సాధించడమే. ఈ కారణంగా మనల్ని మనమే మన పని ప్రకృతి సహజ నిబంధనతో పాటు కలిసి చేసినా లేదా వాటిని ఉల్లంఘించినా మనకే బహుమతులను అందించుకుంటాం లేదా శిక్షించుకుంటాం. ఒక ఆధ్యాత్మిక తత్వవేత్త భగవంతుడి ఔదార్యాన్ని శిక్షించుకుంటాం. మానవులు ఐకమత్యంతో సామరస్యంగా పనిచేస్తే కర్మ మార్గాలు అంత అర్థం కాని విషయాలు కావు. కానీ విభేదాలు, ఘర్షణల వల్ల అవి సులభంగా అర్థం కావు. అజ్ఞానంతో మానవాళిలో కొందరు ఇది పూర్తిగా దైవ సంకల్పమని, అత్యంత క్లిష్టమైనదని భావిస్తారు. మరికొందరు దీనిని ప్రాణాంతకమైన సిద్ధాంతం అని అంటారు. ఇంకొందరు అసలు దేవుడు లేడు, దెయ్యము లేదు, అంతా యాదృచ్ఛికమే అనుకుంటారు. వీటన్నింటికీ నిజమైన భూలోక కారణం ఏమిటో చూస్తే అజ్ఞానం తొలగిపోతుందని కొందరు అంటారు. మనమే సృష్టించుకున్న ఈ భౌతిక జీవన రహస్యాల ముందు మనం ఆశ్చర్యపోతూ నిలబడతాం. జీవితం ఇచ్చే చిట్కాలను తెలుసుకోకుండా ఈ రహస్యం మనల్ని మింగేసిందని అనుకుంటాం. నిజం చెప్పాలంటే మన జీవితంలో ప్రతి ఒక్క దుర్ఘటన, పొరపాటు జరిగిన దినం, ప్రతి దురదృష్టం కూడా మనమే ఈ జన్మలో గాని గత జన్మలో గాని చేసుకున్న కర్మల ఫలితమే అని గుర్తించాలి. అంటే తన అదృష్ట దురదృష్టాలకి తానే కారకుడు, ఇంకెవరూ కాదు. ఇది థియాసఫీ చెప్తుంది. అంటే సనాతన ధర్మం అదే చెప్తుంది. కర్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతంతో విడదీయలేనంతగా జత కలిసి ఉంటుంది. ఈ సిద్ధాంతం ద్వారానే మానవుడు జీవితంలోని శుభాశుభాలను అర్థం చేసుకోగలడు, జీవితంలోని కఠినమైన అన్యాయాలను అంగీకరించగలడు. ఇలాంటి నిశ్చయమే మనలోని న్యాయభావనను ఎదురు తిరగకుండా శాంతపరుస్తుంది. ఈ ఉన్నత సిద్ధాంతాన్ని తెలుసుకున్న వారే కాకుండా తెలియని వారు కూడా చుట్టూ చూసి జన్మ, అదృష్టం, మేధ, సామర్థ్యాలలోని అసమానతలను గమనిస్తారు. మూర్ఖులకు గౌరవం లభించడం గమనిస్తారు. కొందరు పనికిరాని వారికి జన్మించగానే అదృష్టం ప్రాప్తించడం కూడా కనిపిస్తుంది. అదే సమయంలో ఎంతో ఉత్తములు, గుణవంతులు, ఎన్నో అర్హతలు, యోగ్యతలు ఉన్నప్పటికీ తగిన అవకాశాలు లభించక జాలి, దయ, ప్రేమలు లేక మరణిస్తూ ఉంటే హృదయాలు బరువెక్కుతాయి. మన చుట్టూ ఉన్న నిస్సహాయ స్థితిలో అల్లాడుతున్న వేదనలు, రోదనలు చెవుల్లో మారుమోగుతూ ఉంటే, హృదయం ద్రవిస్తూ ఉంటే, అప్పుడు కర్మ అనే పవిత్ర జ్ఞానమే జీవితాన్ని, మానవులను, వారి సృష్టికర్తలను శపించకుండా మనల్ని ఆపుతుంది. ఈ కర్మ సిద్ధాంతం తెలిసి కానీ తెలియకపోయినా ఏది ముందుగానే నిర్ణయించదు. ఇది నిత్యమైనది. నిజం చెప్పాలంటే ఇది సార్వకాలికమైనది. ఈ సార్వకాలికమైన దానితో ఏ కార్యం సమానం కాదు. ఇది ఏ కర్మ చెయ్యమని చెప్పదు. ఇది స్వయంగా కర్మే కదా. మానవుడి ముంచేసేది అసలే కాదు, కానీ అతడే స్వయంకృతంగా ఆ సముద్రపు నిబంధనలకు లోబడి కదిలి అలల క్రింద పడిపోతాడు. కర్మ ఏదీ సృష్టించదు.
ఎలాంటి ఆలోచన కూడా చెయ్యదు. కారణాలను సృష్టించేవాడు మానవుడే. మానవుడే కర్మధర్మం. మానవుడు ఈ బి అనేది ఏమిటో మిస్టేక్ గా పడుతుంది. కర్మధర్మం వాటి ఫలితాలను సమతుల్యం చేస్తుంది. ఆ సమతుల్యం చేయడం కూడా ఒక కర్మ కాదు. వంచబడిన ఒక కొమ్మ తన సహజ స్థితికి వచ్చినట్లు విశ్వవ్యాప్త సామరస్యమే తిరిగి సహజ స్థితికి చేరుకుంటుంది. ఆ కొమ్మను దాని సహజ స్థితి నుండి నీవు బలవంతంగా వంచి ఆ తర్వాత దానిని తిరిగి వదిలిపెడితే నీ చేతికి గాయమయ్యే అవకాశం ఉంది. అప్పుడు నీ చేతి ఎముక విరిగితే అది కొమ్మ కారణంగా జరిగిందని చెప్పగలదా? లేదా నీ నొప్పికి నీ తెలివి తక్కువతనమే కారణమని అంగీకరిస్తావా? అంటే కొమ్మని వంచడం మనమే చేస్తున్నాం. అది తిరిగి వెనక్కి వచ్చినప్పుడు చెయ్యికి ఎఫెక్ట్ వస్తే ఆ కొమ్మ తప్పు కాదు కదా, కానీ కొమ్మ తప్పు అన్నట్టుగా మనం భావిస్తాం అంటున్నాడు. కర్మ సిద్ధాంతం ఏకేశ్వరోపాసకుల దేవుడిలా మానవుడి మేధాశక్తి లేదా వ్యక్తిగత స్వేచ్ఛకు నాశనం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించదు. అదే దాని తీర్పులను అంధకారంగా మార్చి మానవుడిని హింసాత్మకంగా శిక్షించదు. దాని రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించే వాడిని అది శిక్షించదు. దాని బదులుగా కర్మ యొక్క సంక్లిష్ట మార్గాలు అధ్యయనం ద్వారా వెలుగులోకి తెచ్చే వ్యక్తి జీవితం అనే అపారమైన చిట్టడవిలో చిక్కుకుని దారి తెలియక అల్లాడుతున్న ఎందరో మానవులకు సహాయం చేస్తున్నవాడు అవుతాడు. కర్మ అనేది ప్రపంచంలో ఒక పరాస్వరూపమైన సార్వకాలిక సూత్రం. ఎందుకంటే ఒకే ఒక్క పారమార్థికమైన నిత్యమైన ఎప్పటికీ నిలిచి ఉన్న ఒకే ఒక కారణం. కర్మను విశ్వసించేవాడు ఆస్తికులే గాని నాస్తికులు లేదా వాదులు కారు. అంతేకాక వారు విధివాదులు కూడా కాదు. ప్రపంచంలో కనిపించే ఫలితాల రూపంలో కర్మ తెలియదగిన ఆ పరబ్రహ్మ స్వరూపమే. మరో ప్రముఖ థియాసఫీ రచయిత ఆయన శ్రీమతి సిపి సినెట్ ది పర్సన్ ఆఫ్ థియాసఫీ అనే గ్రంథంలో ఇలా అంటారు: ప్రతి వ్యక్తి తన నిత్య జీవితంలోని ఆలోచనలు భిన్న కార్యాల ద్వారా మంచి లేదా చెడు కర్మను సృష్టిస్తున్నారు. అదే సమయంలో గత జన్మలో చేసిన కర్మలు కోరికల వలన వచ్చిన కర్మను ఈ జన్మలో అనుభవిస్తున్నారు. పుట్టుకతోనే వచ్చిన వ్యాధులతో బాధపడుతున్న వారిని చూసినప్పుడు ఇవి వారు గత జన్మలో సృష్టించిన కారణాల ఫలితమేనని ధైర్యంగా చెప్పవచ్చు. ఈ వ్యాధులు వారసత్వంగా వస్తాయనే వాదన కూడా చేయవచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కర్మ నిజమైన మానవుడు లేదా ఆత్మకు తన తల్లిదండ్రులతో ఎలాంటి ఆధ్యాత్మిక సంబంధం లేదు. అంటే నిజమైన మానవుడు లేదా ఆత్మకు తన తల్లిదండ్రులతో కర్మ నిజమైన మానవుడు లేదా ఆత్మకు తన తల్లిదండ్రులతో ఎలాంటి ఆధ్యాత్మిక సంబంధం లేదు. ఆత్మను దాని గత జీవితం శైలిలో ఏర్పడిన వాసనల వలన వాటికి తగిన వాతావరణం ధోరణులు కలిగిన ఇంట్లో జన్మించే అవకాశం కలిగిస్తుంది. ఈ కర్మ సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అది దాని సత్యాన్ని గుర్తించే వారిని ఉన్నతమైన మరుగైన జీవన శైలికి ప్రేరేపించగలదు. మన చర్యలు కేవలం గతానికి సంబంధించినవే కాదు, భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తాయని మర్చిపోకూడదు. కేవలం మన చర్యలే కాకుండా మన ఆలోచనలు కూడా తప్పక మంచికైనా చెడుకైనా కారణమయ్యే పరిస్థితులను తీసుకువస్తాయి. ఇవి మన భవిష్యత్తును ప్రభావితం చేయడమే కాకుండా ముఖ్యంగా మనతో పాటు ఉన్న ఎందరో మానవుల భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తాయి. ఒకవేళ మనం పొరపాటునో గ్రహపాటునో చేసిన తప్పులు కేవలం మనకే పరిమితమైతే ఆ తప్పుల వల్ల కలిగే కర్మ ఫలితాలకు ప్రాముఖ్యత తక్కువే కానీ జీవితం మొత్తం మన ప్రతి ఆలోచన
పనులు ఇతరులపై మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపుతాయనే వాస్తవం తెలుసుకోవాలి. మన భవిష్యత్తులో ఆనందానికి లేదా అభివృద్ధికి న్యాయం, నీతి, స్వార్థరాహిత్యం ఎంత అవసరమో ఇది స్పష్టం చేస్తుంది. ఒకసారి చేసిన నేరం లేదా మనసులోంచి వెలువడిన చెడు ఆలోచన తిరిగి వెనక్కి తీసుకోలేని పరిస్థితి కలుగుతుంది. ఎంత పశ్చాత్తాపపడినా అవి భవిష్యత్తులో కలిగించే ఫలితాలను తొలగించలేవు. పశ్చాత్తాపం నిజమైనదైతే అదే తప్పులను మళ్లీ చేయకుండా మానుకునే బలాన్ని ఇస్తుంది. కానీ ఇప్పటికే జరిగిన ప్రభావాల నుండి అతడిని లేదా ఇతరులను రక్షించలేదు. అవి తప్పకుండా ఈ జన్మలో గాని మరో జన్మలో కానీ అతడిని చేరుకుంటారు. శ్రీ జేహెచ్ కానెల్లి ఈ విధంగా కొనసాగిస్తున్నారు. ఈ సిద్ధాంతాల ఆధారంగా ఏర్పడిన మతాన్ని విశ్వసించేవారు దాన్ని ఇతర మతాలతో పోల్చేందుకు సిద్ధంగా ఉంటారు. అతి తక్కువ వ్యవధిలో జరిగే భౌతిక జీవితంలో జరిగిన యాదృచ్ఛిక సంఘటనలపై ఆధారపడి మనిషి శాశ్వత భవితవ్యాన్ని నిర్ణయించే మత సిద్ధాంతం ఒకటి ఉంది. ఈ జీవిత కాలంలో చెట్టు ఎలా పడితే అది అలాగే అక్కడే పడిపోయినట్లే, యాజ్ ద ట్రీ ఫాల్స్ సో షాల్ ఇట్ లై బైబుల్లో ఉంటుంది అనే వాక్యంతో అతనికి ఆశ చూపబడుతుంది. అది బైబిల్లో ఒక వాక్యం విధి గురించి చెబుతున్నది. మానవులు ఏదో ఒక రోజు మరణించక తప్పదు. వారు భగవంతుడి తీర్పు కోసం ఒక రోజు ఎదురు చూడక తప్పదు. ప్రజలకు మరో అవకాశం ఇవ్వబడదు. వారు భాగ్యవంతుడితో శాశ్వతంగా కొత్త భూలోకంలో ఉంటారా లేదా శాశ్వతంగా నరకంలో ఉంటారా అనే నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ మానవుడు చెట్టుతో పోల్చబడ్డాడు. చెట్టు ఎక్కడ పడిపోతే అక్కడే ఉంటుంది. ఒక అంగుళం కూడా కదలదు. ఇది ఒక హెచ్చరిక. మనకిది ఒక్కటే అవకాశం. దీనికోసం అతడు ఎంతో చెల్లించాలి. భాగ్యవంతుడితో మన సంబంధ బాంధవ్యం యేసులో విశ్వాసం ఉంచితే మనం ఆయన సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తాము. అతడు తన పాప భావనకు తెలుసుకునే సమయానికి అతని గొప్ప ఆశకి బదులుగా శిక్ష అనుభవిస్తాడు. అతడు తన పాప భావనకు కొన్ని మీనింగ్స్ బాగులేవు. అతడు తన పాప భావనకు తెలుసుకోవడం ఏంటి, భావనను అని పెట్టాడు. తెలుసుకునే సమయానికి అతని గొప్ప ఆశకి బదులుగా శిక్ష అనుభవిస్తాడు. వికారియస్ అటోన్మెంట్ ఇది కూడా ప్రెస్బిటీరియస్ విశ్వాస ప్రయాణ పత్రం ప్రకారం ఎన్నో పరిమితులతో కూడి ఉంటుంది. భగవంతుడి తీర్పు ప్రకారం ఆయన మహిమను వ్యక్తపరచడానికి కొంతమంది మానవులు, దేవదూతలు శాశ్వత జీవానికి ముందుగానే నియమించబడ్డారు. మరికొంతమంది శాశ్వత మరణానికి ముందే నిర్ణయించబడ్డారు. ఈ విధంగా నియమించబడిన దేవదూతలు మానవులు ప్రత్యేకంగా ఎప్పటికీ మారిపోలేనంతగా నిర్ణయించబడ్డారు. వారి సంఖ్య కూడా ఖచ్చితంగా నిర్ణయించబడి ఉంటుంది. అది పెరగదు లేదా తగ్గదు. దేవుడు మహిమ కోసం ఎన్నుకున్న వారిని మాత్రమే నియమించారు. క్రీస్తు ద్వారా తప్ప ఎవరినీ ఆహ్వానించరు. న్యాయాన్ని పొందరు, దత్తత తీసుకోరు, పవిత్రులు కారు, రక్షించబడదు. ఎలక్ట్ ఎన్నుకున్న వారు తప్ప మిగతా మానవాళిని దేవుడు తాను ఇష్టపడిన విధంగా తన అపరిచ్ఛిన్నమైన సంకల్పం ప్రకారం దయ చూపించాలా లేక తీసేయాలా అన్నదాన్ని నిర్ణయిస్తారు. తన సృష్టిపై తన సార్వభౌమ శక్తితో తన మహిమానుసారం ఎవరిని క్షమించాలో తన ఇష్టానుసారంగా నిర్ణయించే శక్తి ఆయనకు ఉంది. వారి పాపాలను అనుసరించి వారికి అవమానం కలుగుతుంది.
ఆయన క్రోధాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇది మహిమాన్వితమైన న్యాయమైన న్యాయానికి ఆయన ప్రశంస. ఇది ఉత్తముడైన సమర్థుడైన పరిరక్షకుడి వ్యాఖ్యానం. ఒక అద్భుతమైన కవిత రూప ఉదాహరణతో అతడు చెప్పినట్లే మనం కూడా ఈ విషయాన్ని ముగించగలం. ఎడ్విన్ ఆర్నాల్డ్ రచించిన ది లైట్ ఆఫ్ ఏషియా అనే గ్రంథంలో కర్మ గురించి ఒక అద్భుతమైన వివరణను ఇక్కడ పూర్తిగా ఇవ్వాలని ఉంది. అది చాలా పెద్దది కావడం వల్ల ఒక భాగం మాత్రమే వచన కవితాత్మక రూపంలో ఇది ఉంటుంది. ఆత్మ సంపూర్ణ స్వరూపం కర్మ. ఆత్మ చేసిన కార్యాలు, ఆలోచనలు, సంకల్పాలు అవి ఆత్మస్వరూపాన్ని నిర్ధారిస్తాయి. దృశ్యరహితమైన కారణం చేసే నిట్టూర్పులో దృశ్యరహితమైన కాలం చేసే నిట్టూర్పులో అదృశ్యమైన చర్యలు మూలమై చొప్పించిన వర్ణాలపై నేసినది. ప్రారంభం లేకుండానే, ముగింపు లేకుండానే ఖగోళ స్థలంలా శాశ్వతమైనది. అక్షయమైన విశ్వాసంలా ఒక దివ్యశక్తి స్థిరంగా ఉన్నది. సవ్యమైన దిశలో నడిపించే శక్తి. దాని నియమాలు మాత్రమే నిలిచి ఉంటాయి. దాన్ని ఎవరూ తక్కువగా భావించలేరు. దానికి వ్యతిరేకంగా పనిచేసిన వారు నష్టపడతారు. దానికి సేవ చేసిన వారు లాభపడతారు. మంచి గుణానికి అది శాంతి, ఆనందంతో ప్రతిఫలిస్తుంది. దుష్టానికి బాధలతో ప్రతిఫలిస్తుంది. ఇదంతా ఒక కవిత లైట్ ఆఫ్ ఏషియా నుంచి. అది అన్నింటినీ చూసి గమనిస్తుంది. నీతియుతంగా ప్రవర్తించుతుంది. నీడ ప్రతిఫలం ఇస్తుంది. పాపం చేస్తే అదే స్థాయిలో శిక్ష తప్పదు. ధర్మం ఆలస్యమైనా సరే, క్రోధం, క్షమ రెండూ తెలియని సత్య స్వరూపం అది. తప్పులేని తూకంతో కొలుస్తుంది. కాలం దాని దృష్టిలో శూన్యమే. రేపే శిక్షించవచ్చు, లేదా మరిన్ని రోజులు గడిచినా వదలదు. ఇది ధర్మ మార్గాన్ని నడిపే నిబంధన. దీనిని ఎవరూ మార్చలేరు. ఇది ధర్మ మార్గాన్ని నడిపే నిబంధన. దీన్ని ఎవరూ మార్చలేరు, ఆపలేరు. దీని హృదయం, ప్రేమ, ముగింపు, శాంతి, పరిపూర్ణత్వమే. అందుకే దీనిని పాటించండి. ఇంతవరకు అంటే లైట్ ఎడ్విన్ ఆర్నాల్డ్ అన్న ఆయన లైట్ ఆఫ్ ఏషియా అనే దాంట్లో బుద్ధుడి యొక్క లైఫ్ కోసం రాస్తారు. అందులోంచి ఇది తీసుకోబడింది. అందుకే దీనిని పాటించండి. ఇప్పుడు నేను మీకు సలహా ఇస్తున్నాను. మా దివ్యజ్ఞాన దృష్టిలో కర్మ గురించి చెప్పిన విషయాలను పరిశీలించండి. ఇది ప్రతిఫల న్యాయానికి సంబంధించిన సిద్ధాంతం. దీన్ని క్రూరమైన, మూఢమైన సిద్ధాంతంగా చూడకండి. అది భగవంతుణ్ణి బుర్రలేని ఒక స్నేహితుడిగా చూపిస్తుంది. ఎంపిక చేసిన వారు మాత్రమే రక్షించబడతారు. మిగిలిన వారంతా శాశ్వత నరకంలో శిక్షించబడతారని మూఢ విశ్వాసం. సాధకుడు, అవును, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థమవుతుంది, కానీ కర్మ యొక్క క్రియాశీలత్వాన్ని కొంత స్పష్టమైన ఉదాహరణ ఇవ్వగలిగితే బాగుంటుంది. దివ్యజ్ఞాని, అది నేను చేయలేను. మన గత జన్మల నుండి మన వర్తమాన జీవితం పరిస్థితులు అన్నీ మన కర్మల ఫలితాలే అనే విషయాన్ని మాత్రమే మేము నమ్మగలం. దివ్య దృష్టి కలిగిన వారు లేక తారాదీక్ష స్వీకరించిన వారు తప్ప మరెవరూ ఈ కర్మ స్వరూపం, దాని ధర్మం ఎలా పనిచేస్తుందో వివరంగా తెలుసుకోలేరు. సాధకుడు అయితే ఎవరైనా అద్భుత దివ్య దృష్టి కలిగిన వారు లేదా జ్ఞానులు ఈ కర్మ సంబంధిత సర్దుబాటు ప్రక్రియను పూర్తిగా వివరంగా తెలుసుకోగలరా? ఖచ్చితంగా తెలుసుకున్నవారు అలా చేయగలరు. ఎందుకంటే ఆ శక్తులు ప్రతి మానవుడిలోనూ నిద్రావస్థలో ఉన్నాయి. తర్వాత హెడ్డింగ్, జ్ఞానాన్ని పొంది కర్మస్వరూపం సమగ్రంగా తెలిసిన వారు ఎవరు? హూ ఆర్ దోజ్ హూ నో? జ్ఞానాన్ని పొంది కర్మస్వరూపం సమగ్రంగా తెలిసిన వారు ఎవరు అనే ఒక హెడ్డింగ్. ఇక్కడికి ఆపుదాం. కొంచెమే చదువుదాం. ఇది అయినా మనం ఎన్నో పేజీకి వచ్చామంటే 174 పేజీకి వచ్చాం. టోటల్ ఎన్ని పేజీలు ఉన్నాయంటే 272, అంటే ఆల్మోస్ట్ 100 పేజెస్ ఉన్నాయి. దుర్గా రామలక్ష్మి గారు, రమణ గారు అర్థమైందా? వసంత గారు? అదే కర్మ సిద్ధాంతం కోసం చెప్పారు కదమ్మా. ఇక్కడ నాకు డౌట్ వచ్చింది. అంటే మామూలుగా అడుగుతున్నానమ్మా, ఎవరిని ఉద్దేశించి కాదు. ఆ గతం వరకు
ఏదైనా ఒక డ్రింకింగ్ కానీ అలాంటి వ్యసనాలతో ఉండి తర్వాత మానేసిన దానికి ఆ ముందు చేసిన దానికి కర్మ అనుభవిస్తారా అమ్మా? అంటే ఎలాంటి కర్మ? ఏదైనా ఓ డ్రింకింగ్ కానీ లేకపోతే ఏదైనా వ్యసనం కానీ అలాంటివి ఉంటాయి కదా. హ్మ్. అది తప్పకుండా అనుభవిస్తుంది. దాని- దానికి తగ్గ ఏదైనా ఎలాంటిదైనా దానికి తగ్గ ప్రతిఫలం అంత టైం వరకు వాళ్ళు అనుభవించాలి కదా. ఆ, ఓకే అమ్మా, వాళ్ళు క్లారిటీ. ఎంత తీవ్రంగా అప్పుడు బాధ పెట్టారో ఆ ఎఫెక్ట్ వాళ్ళకి వస్తుంది. అంటే బాధ పెట్టడమే కాదు, ఇంకా అలా. ఇప్పుడు ఫర్ అదే అమ్మా, ఎగ్జాంపుల్ అదే. చెప్పండి. చెప్పండి అమ్మా, అదే ఉదాహరణగా ఒక వ్యక్తి గొప్ప కోసం 10,000 దానం చేశాడు. ఆ, ఆయనకి నెక్స్ట్ బర్త్ లో 10,000 వస్తుంది కానీ సుఖం రాదు, ప్రేమ ఆదరణ రావు. అర్థమైందా? ఉమ్, అంటే ఆయనకి అవునమ్మా. 10,000 వస్తుంది కానీ అవునమ్మా. ఆయన ఎలాంటి భావంతో, అదే ఒక వ్యక్తి 100 రూపాయలు ప్రేమతో వాళ్ళు బాగవ్వాలని చేశాడు. అప్పుడు ఆ, ఆయనకి అదే డబ్బు, అంటే అదే 100 అంటే అక్కడ అంతే ఫలితం ఒక ప్రేమ భావంతో వస్తుంది. ఓకే అమ్మా. అందుకని ఇచ్చేదేదో మనస్ఫూర్తిగా చేస్తే మనకి ఎంతో మంచిది. అది అవునమ్మా. భగవంతుడికి కూడా ఇది వెళ్తుంది అనమాట. అందుకే ఉమ్, నిష్కామ కర్మలకి ఎంతో ఫలితం ఎందుకు వస్తుందంటే, నిష్కామ కర్మ ఉమ్, చేసినప్పుడు అది భగవంతుడు ఆనందిస్తూ ఉంటాడు. దానికి 1000 ఫలితాలు ఉంటే 1000 ఫలితాలు వచ్చేస్తాయి. కామ్యకర్మ వల్ల ఒక్క ఫలితమే వస్తుంది. ఉమ్, అందుకని మంచి చేసినా చెడు చేసినా దాని ఫలితం అనుభవించవలసిందే, వాళ్ళే, ఇంకెవరూ అనుభవించరు. కానీ మన అజ్ఞానం అవును. వల్ల మనం ఏమోని ఎవరివో మన అంటే ఎవరో మనకి హాని చేస్తున్నారని, అంటే వాళ్ళు నిమిత్త మాత్రమే మనకి. వాళ్ళు హాని చేసేవాళ్ళు లేదా మన మీద అసూయపడిన వాళ్ళు అవందరూ ఉమ్, కూడా మనకి ఎవరో ఒకరు ఉండాలి కదా కర్మని ఇంప్లిమెంట్ అవునమ్మా. చేయడానికి. అలా. అవును, క్లారిటీ అయిందమ్మా నాకు. చాలా రోజుల నుంచి డౌట్ ఉన్నది అందుకని. ఉమ్. అంతా అనా పైసలతో సైతం అనుభవిస్తాం. అవునమ్మా. మంచైనా చెడైనా. ఉమ్. దుర్గా రామలక్ష్మి గారు మీరేమైనా చెప్తారు? అదే అండి, నిన్నటిదే ఇవాళ కొనసాగింపుగా వచ్చింది కర్మ సిద్ధాంతం యొక్క ఇదంతా చెప్పింది. అలా ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే పేరెంట్స్కి కూడా సంబంధం ఉండదు, వాళ్ళ ద్వారా మనం కర్మ మనం చేసుకున్నదే మనం అనుభవిస్తాం, మిగతా ఏమీ ఎవరితోనే ఏమీ సంబంధం ఉండదు అని చెప్పేసి కూడా చెప్పారు ఇవాళ. అవును. మనం అలా ఈ ఉమ్. పేరెంట్స్ కూడా మా వల్లే వీళ్ళందరూ గొప్పవాళ్ళు అయిపోయారు అనుకుంటారు. వాళ్ళకి ఉమ్. సంబంధం లేదు వాళ్ళ యొక్క. అందుకనే వాళ్ళకి నేను సంబంధం లేదు. వాళ్ళకి ఆ ఉమ్, ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే మనం ఈ భూమి మీద రావడానికి. అలాగే పేరెంట్స్ కి పిల్లల ఆధ్యాత్మిక ప్రవృత్తిని ఆపే అర్హత లేదు, భర్తకి భార్య ఆధ్యాత్మిక అభివృద్ధిని ఆపే అర్హత లేదు, భార్యకి భర్త ఆధ్యాత్మిక. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని ఈ జన్మలో వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని ఆపే అర్హత మనకి ఎలా వస్తుంది? ఉమ్. అది పేరెంట్స్. కాకుండా మనం అనుభవించాల్సిన కర్మలను బట్టే మన రిలేషన్స్ కూడా ఏర్పడతాయి మన చేత అవి అనుభవింపజేయడానికి అని కూడా అంటారు కదా. అవును. అలా మన కర్మని బట్టే మనకి వ్యక్తులు తారసపడతారు. మనకి కర్మ ఆఖరికిట కాకి కూడా మనకి కర్మతో సంబంధం ఉన్నదే మన దగ్గర వాళ్తుంది అని నారాయణ మహారాజ్ అని 250 ఉమ్. ఏళ్ళు ఆయన సమర్థ రామదాస్ ఉమ్. పీఠాధిపతి 11వ పీఠాలు చెప్పేవారు. ఉమ్. కాకి మన దగ్గరికి కూడా దాంతో ఏదో సంబంధం లేకపోతే అది వాలదుట. ఉమ్. అవునే. ఉమ్. ముగించేద్దాం ఇవాళకి. వసంత్ గారు ఏమైనా చెప్తారా?
ముగించేద్దాం.